వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో. ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా కలెక్షన్లు బాగా వస్తాయి అనే ఆలోచనలో నిర్మాతలు ఉండడమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఏడాది ఆగస్టు 15న బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న పుష్ప పార్ట్ 2 ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ వార్తలు జోరుగా వైరల్ అవ్వడంతో ముందు చెప్పిన తేదీనే సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా కూడా ఒకటి. దీన్ని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సింగం అగైన్, ఇండియన్ 2, కంగువా మూవీలు ఆగస్టు 15నే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవరా సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాను కూడా ఏప్రిల్ 5న కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.